Thank you, Leela. Thank you. And Ramna Reddy garu wants to add something. ఇందాక వంశీ గారు మాట్లాడుతూ జాబ్స్ వదిలేసి బిజినెస్లోకి వస్తే చాలా కష్టం అని చెప్తూ ఉన్నారు. ఇక్కడ అందరం కూడా జాబ్స్ వదిలేసి కష్టపడుతూ బిజినెస్ చేసి కష్టాలు అనుభవించి సక్సెస్ అయిన తర్వాత ఇక్కడ గుర్తించబడతారండి. అందువల్ల ఏంటంటే ప్రతి ఒక్కరు ఉద్యోగాలే కాదు వ్యాపారాలు కూడా చేయండి, కష్టపడండి, సక్సెస్ సాధించండి. థ్యాంక్ యూ రమణ రెడ్డి గారు. అండ్ కో ప్రొడ్యూసర్ రాజశేఖర్ రెడ్డి గారు మాట్లాడరా? మీరు మీ డాడీ ఏం మాట్లాడతారా? ఎస్, గోపాలకృష్ణ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. కంగ్రాచులేషన్స్ సార్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ సినిమా ఈ సక్సెస్ మీట్ దాకా వచ్చిందంటే దీనికి ప్రధాన కారణం ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారు, అలాగే మా నటీనటులు, సాంకేతిక నిపుణులు, వీళ్ళందరి వల్ల ఇక్కడ వరకు వచ్చింది. అదే నాకే ఆశ్చర్యంగా ఉంది. కొత్త టీం తోటి ఇంతవరకు ఇవాళ వేరే ఓవర్సీస్లోని ప్రదర్శిస్తున్నాం, ఇక్కడ వస్తుంది, ఓటీటీలో వస్తున్నాయి, ఇవన్నీ వస్తున్నాయి. దీనికి మేము చేసిన ప్రయత్నం మంచిదే కాదా అనుకుంటా. దీన్ని నేనైనా కొంచెం చిరగబడ్డాను అన్నారు చూసారా, నేను పడ్డాను, కానీ మా అమ్మాయి ఓపికని లాక్కొచ్చింది. ఎందుకంటే ఎంత కొత్త వాళ్ళతోటి ఇలా చేస్తున్నారేంటి, అలా చేస్తున్నారంటే అంటుంటే సరే ఎన్ని అనుకున్నా ఓకే, చివరి కొత్తలకి విజయం సాధించామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు మీడియా. వీరందరూ కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు. చూసిన వాళ్ళందరూ ఫోన్ చేస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఇంతవరకు మా డిఓపి గారి గురించి అది మాట్లాడలేదు, కానీ మొత్తం సినిమాకి ప్రతిమంతా డిఓపి వారిది. ఈయన ఎవరు మన రవి చందు, వీళ్ళిద్దరి గురించి ఎక్కువ చెప్తున్నారు నాకు. తర్వాత యాక్టర్స్ అంటే ఇంకా చూడక్కర్లేదు, వీళ్ళందరూ ఇక్కడ స్టేజ్ మీద ఉన్నారు. కానీ లేనివారు కల్పలత గారు ఫస్ట్ ఎంకరేజ్ చేసింది ఆవిడ, కల్పలత గారు. తర్వాత తులసి గారు, వాళ్ళ సీనియర్ యాక్టర్స్, వాళ్ళు కూడా కథని పర్వాలేదు చేద్దాం అంటే, మీరు కొత్త వాళ్ళతో చేస్తారా, మీరు పెద్ద యాక్టర్స్ అంటే కూడా ఏమీ లేదు, దీనికి ఇలాగే చేస్తాం, మేము పుష్పాలు చేసినది ఇది చేస్తామని చెప్పి ఫస్ట్ ఎంకరేజ్ చేసింది ఆవిడే. ఈ సినిమాకి మీరు విజయం సాధిస్తారని దీవించింది కూడా ఆవిడే. కాబట్టి వీళ్ళందరూ ఒకసారి తలుచుకుంటున్నాను నేను. అలాగే ఇప్పుడు వీరు ఎవరు మన డైరెక్టర్ వినయరత్నం ఏమనుకున్నాడు అదే చేసి చూపించాడు. అలాగే హీరో వంశీ, సంజ, ఆయన గోపి గారు, ఒక్కొక్కరు గురించి ఫోన్ చేస్తున్నారు. అందరూ ఒకరి గురించి చెప్పట్లేదు నాకు ఫోన్ చేసిన వాళ్ళు. ఒక్కొక్కరు గోపిది బాగుందంటారు, ఒకళ్ళు వాళ్ళు బాగుందంటారు. అలా అన్ని టోటల్గా అందరితో కలిపి చివరికి వచ్చింది. ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు ఒకటి రెండు ఉండొచ్చు, ప్రతి సినిమాలోనూ 100% కరెక్ట్గా ఉండవు. ఒకటి రెండు ఆటలకి విమర్శలు వచ్చినా కూడా దానికి స్వీకరిస్తాం, దాన్ని మళ్ళీ తర్వాత రాకుండా చూసుకుంటాం. ఇక్కడ వరకైతే ప్రొడ్యూసర్గా నేను ఇన్వెస్ట్మెంట్కి నాకు భయం లేదు, వీళ్ళ భవిష్యత్తుకి భయం లేదు. అన్ని రకాలుగా కూడా చాలా హ్యాపీగా ఈ సక్సెస్ మీట్ పెట్టుకుని ఒరిజినల్గానే చెప్తున్నాం. మా ప్రయత్నంలో నిజాయితీ ఉంది, మేము అడుగుతున్నాం న్యాయం ఉంది, కాబట్టి ఇంక దీంట్లో డౌట్ ఏం లేదు. మళ్ళీ కొత్త డైరెక్టర్, కొత్త హీరోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ గోపాలకృష్ణ గారు. ఇంతమంది కొత్త వాళ్ళకి ఒక పాత్ని దారిని చూపించినందుకు థ్యాంక్ యూ. ఎస్ మా చిన్న చిదంబరం మాట్లాడుతున్నాడు ఇప్పుడు. మళ్ళీ ఇంకోసారి తీసుకొట్టినందుకు నాకు వర్క్షాప్ చేయించిన కిట్టు అన్న, అభి అన్న, రితిక్ అన్నకి థ్యాంక్ యూ సో మచ్. ఒకటి చెప్దాం అనుకుంటున్నా. నాకు హెల్త్ బాగాలేనప్పుడు 6 years బ్యాక్ ఒక మూమెంట్లో బాలకృష్ణ గారిని కలిశాను. ఆయన అన్నారు ఒక మాట, నువ్వు కూడా మంచి యాక్టర్ అవుతావని. అది ఇన్ని రోజుల తర్వాత నేను ఇక్కడ ఇంత తొందరగా చెప్పాల్సి వస్తుంది అనుకోలేదు. చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. జై బాలయ్య అనగానే జై బాలయ్య కాదు, అందుకు బూస్ట్ వచ్చిందా? ఇందాక మాట్లాడడానికి అంత భయపడ్డావు, బాలయ్య బాబు గారిని తలుచుకోగానే వచ్చేసింది అనమాట. ఎస్ నైస్, థ్యాంక్ యూ సార్. ఇందులో బెండకాయ పాత్ర శివకుమార్ గారు, సారీ మిమ్మల్ని చాలా ముందు నుంచి చాలా తప్పించాను ఈ సినిమా గురించి. అంటే ఈ వినయరత్నం ఫ్రెండ్స్ వీళ్ళందరినీ కూడా చెప్పడం మర్చిపోయాను. వీళ్ళందరూ ఫ్రెండ్స్ రాజమండ్రి సూపర్ బాయ్స్ అంటే ఏటి సూపర్ బాయ్స్ వీళ్ళు ఏం చేస్తారో అనుకునేవాడిని, కానీ నాకు సినిమా రిలీజ్ అయ్యేదాకైతే నాకు అప్పుడే మాట్లాడదామని చెప్పి నేను అనలేదు. కానీ వీళ్ళ ఫ్రెండ్షిప్ గట్టిది, కంటిన్యూ చేయండి, ఈ స్నేహాన్ని వదులుకోకండి. చిన్న ఇబ్బందులు వస్తుంటాయి, నిర్మాతగా ఒకసారి మేము టెంప్ట్ అవుతుంటాం పరిస్థితులు బట్టి. కాబట్టి సూపర్ బాయ్స్ మిమ్మల్ని ఒప్పించినప్పుడే మీకు అర్థం చేసేసుకోవాల్సింది సార్ మీరు. నేను అంటే ఇవన్నీ ఒత్తిళ్ళు అన్నట్లకి మధ్యలో మా కార్తీక్ అని ఒక అతను ఉన్నాడు. అతను ఇవన్నీ చాలా మట్టి ఫిల్టర్ చేసి నా దగ్గరికి లాస్ట్లో తీసుకొస్తాడు. అందుకని కొంచెం అది అతను కూడా నేను తలుచుకుంటాం అవసరం. ఇప్పుడు చాలా బాగా కాచాడు సినిమా వరకు, అతను చాలా కష్టపడ్డాడు. మా కార్తీక్కి థ్యాంక్స్. ఆ తేజ వచ్చాడు, వేళ తేజ వచ్చాడా? సరే ఓకే, సారీ. థ్యాంక్ యూ సార్. మీరు మాట్లాడారు. ఏం లేదండి, ఇక సార్ చెప్పినట్టే కార్తిక్ గారు, తేజ గారు కూడా వెనకాలన్న